మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం, జలశ్రీ పథకాలపై అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం జలశ్రీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, బోర్ రీఛార్జ్ పాయింట్లు, కాంపౌండ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ప్రజలకు ఉపయోగపడేలా పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పబ్లిక్ స్కూల్ కోసం గ్రామస్తుల ఆందోళన. మరోవైపు వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను విన్నపించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే గ్రామస్తులు నిరసనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పుడు కేవలం 12 గంటలు మాత్రమే ఇస్తున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మరి 24 గంటలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆర్డిబులెన్స్ కి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్త వహించాలా. మనకి కరెంటు సరిగా లేకపోతే తాగునీటికి ఇబ్బంది వస్తుంది. ఆ తాగునీటి ఇబ్బంది వస్తే గ్రామంలో సర్పంచులు ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ చూసుకోవాలి. మిషన్ దగ్గర అయితే వాటర్ ఎక్కడెక్కడైతే రాలేదు దాన్ని కరెక్ట్ సెట్ చేసుకోండి. బూస్టర్స్ చెప్పిండ్రు. మరి వాటర్ సప్లైకి సంబంధించిన పంప్సెట్స్ ఖరాబ్ అయిపోయింది. దాన్ని కూడా రిపేర్ చేయించి వాటర్ సప్లైలో ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా నీళ్ళు సప్లై చేసేందుకు చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రపోజల్స్ కూడా కొన్ని మీరు కొంత ఓహెచ్ఎస్ఆర్ పడిపోతా ఉన్నాయి, కొన్నిటి స్లాబ్ పోయింది. ఇవన్నీ కూడా మాకు ఆల్రెడీ నేను మీటింగ్ పెట్టుకొని గౌరవ మంత్రి గారికి ఇచ్చిన అతను చేంజ్ శాంక్షన్స్ వస్తలే. వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడాలి సర్పంచ్ బిల్లుల గురించి అన్నారు. సర్పంచ్ బిల్లుల గురించి కూడా మాట్లాడినా, అదే ఓహెచ్ఎస్ఆర్ కి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా మాట్లాడినా, రోడ్లకు సంబంధించినటువంటి సమస్యల పైన కూడా మాట్లాడినా, మరి అనుకుందాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కూడా గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ గా చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం. గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన నాకు నిజంగానే ఈ సర్పంచ్ వద్దు, ఆ సర్పంచ్ వద్దు అంటే కాదు. ఎన్నికల మీకు కూడా అంతే. ఎన్నికలతో సరే ఎవరి పార్టీ పరంగా ఎవరి సిద్ధాంత పరంగా మనం వాళ్ళు గెలుస్తాం. కానీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళని పనిచేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి అందరి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నేను కూడా మీ అందరి నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ అని కూడా ప్రభుత్వం దృష్టికి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్లు నిజంగా మీకు కొంచెం బిల్స్ వస్తున్నాయి, పాత బిల్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఇంకా కొత్తగా ఇప్పుడు నిధులు వస్తాయా రావా, మరి బిల్స్ రిలీజ్ అవుతాయా లేదా, సగం వర్క్ చేసి ఆపేసింది అంటున్నారు. ఇప్పుడు మనకు వచ్చే పనులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా కూడా మీకు ఇంతవరకు రాలేదు. మీకు రాలే, మాకు కూడా రాలే. వచ్చేది ఏంటంటే ఎన్ఆర్ఈజెస్ ఉపాధి హామీ పథకం ఒకటే. ఇప్పుడు కొత్తగా దాన్ని బీబీజీ రామ్జీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే జనవరి వరకు చేసినటువంటి పనులు, రికార్డ్ అయినటువంటి పనులకు బిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది చేస్తూ ఉంటే 3-4 నెలల లోపల మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మీకు నిధులు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీకు తొందరనే బిల్స్ వస్తాయి, మీకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మన గ్రామాల్లో జీపీ బిల్డింగ్స్ లేకున్నా, అంగన్వాడీ బిల్డింగ్ లేకున్నా, కంపౌండ్ వాల్స్ సంబంధించి కానీ, అదే విధంగా మనకి మహిళా సమాఖ్య బిల్డింగ్లు కానీ, మరి అదే విధంగా మనకి ఇంకా జలసరి సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. మీకు కొంతమంది ఇప్పుడు పేర్లు కూడా చదివిపించారు. అవి తొందరగా స్టార్ట్ చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మంచి అవకాశం మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా సర్పంచ్లకు, సెక్రటరీలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాటర్ ని మనం ఆర్వేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాను ఎండిపోతుంది అర్థం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక సోప్ పిట్ ని ఇవ్వండి పర్మిషన్. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ నా బోరే నేను చెప్తాను. మా గోమారంలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు బోర్ వేస్తే ఉట్టి మట్టి వచ్చింది, పొడి మట్టి వచ్చింది. ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ మనకి వాటర్ వస్తుంది కదా, పైన గెలిచి వచ్చేటువంటి రెయిన్ వాటర్ ఉంటాయి కదా, దానికోసం ఒక మూటాకుంటారు మన స్లోప్ పిట్ కట్టిన వాటర్ అంతా దానిలో పోయినా. ఇప్పుడు నా బోర్ ఆ చుట్టుపక్కల ఎవరు ఇల్లు కట్టినా కూడా నా బోర్ వాటర్ తీసుకొని పోతున్నారు. అంటే అట్లా రీఛార్జ్ అవుతాయి. కాబట్టి ఎవరు ఇల్లు కట్టుకున్నా ఆ వాటర్ వేస్ట్ పోకుండా
దానికి ఒక సోప్ పిట్ మీరు శాంక్షన్ చేయించండి, ఖచ్చితంగా ఇవ్వండి. రెండవది ఏంటంటే మన బోర్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ బోర్లు ఉన్నాయి కదా, ఆ బోర్ల దగ్గర కూడా ఖచ్చితంగా మీరు ఒక ఈ సోప్ పిట్ ని కట్టించాల్సిందిగా కోరుతారు. ఇప్పుడు ఇంకొక కొత్తగా కూడా ఆలోచనతో సైడ్ డ్రైన్స్, వాటర్ ఏదైతే సైడ్ డ్రైన్స్ పోతున్నాయో ఆ ఎండ్ లో కూడా మనం కట్టాలి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా మంచిది, ఎందుకంటే ఎక్కడ నీళ్ళు అక్కడ ఎండుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ స్లోగన్ కూడా అదే ఉంది. సో మనకు 45 డేస్కి ఒకసారి ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం మీటింగ్ పెట్టుకోవాలి కాబట్టి మనం అందరం ఇక్కడ మీట్ అయినాము. సో మీరు సర్పంచ్ చేసి అందరూ కూడా యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక పూజించలేదు. ఒకటి ఏంటంటే మీకు ఈ రోజు ఉన్న షెడ్యూల్లో వివిధ రకాల అంశాల మీద వివిధ రకాల డిపార్ట్మెంట్స్ మాట్లాడారు. మనకున్న ఈరోజు ఎజెండా అంశం మీకు ట్రైనింగ్ లాగా ఇవ్వాలి, మీకు మీ రూల్స్, రెస్పాన్సిబిలిటీ, రెగ్యులేషన్స్ ఏమి కూడా చెప్పాలనేది మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. కాబట్టి నేను షార్ట్గా ఒక 2-3 మినిట్స్ చెప్తాను, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మామూలుగా ప్రజాప్రతినిధి అనేసరికి మనకు ఒక పవర్ అంటారు. పవర్తో పాటు ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అధికారంతో పాటు బాధ్యతలు ఉంటాయి. సో మీరందరూ కూడా గ్రామంలో కీలకంగా మీరు సర్పంచ్ హోదాలో ఉంటారు కాబట్టి మాకు వివిధ గ్రామాల్లో వచ్చిన వివిధ రకాలైన సమస్యలు మా దృష్టికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఏదున్నా సరే యాజ్ పర్ రూల్లో వెళ్ళండి. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏదైనా సరే పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం వెళ్ళండి. అన్ని అనుమతులు సరిగా ఉంది, అతను ఇల్లు కట్టుకుంటానంటే అతనికి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత పంచాయత్ సెక్రటరీది, దానికి ఆపే అధికారం ఎవరికి. ఏది సక్రమంగా లేకుండా పంచాయత్ సెక్రటరీ ఏదైనా ఇవ్వడానికి ఉంటే దాన్ని మీరు చెప్పి అది ఇల్లీగల్ ఉందా, లీగల్ ఉందా, సెట్ బ్యాక్ ఉన్నదా, ఇంకేమైనా అక్కడ ఏమైనా గుడి ఉన్నదా, ఇంకేమైనా వస్తే అలాంటివి చెప్పాల్సింది మీరు అధికారులు చెప్పాల్సింది సర్పంచ్గా మీ బాధ్యత. మీరు సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ యొక్క అధికార పరిధి ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నదో యాజ్ పర్ రూల్ పొజిషన్ ప్రకారం ఏ విధంగా ఉన్నదో సెక్రటరీతో మాట్లాడి ముందుకు వెళ్ళాలి. మండలాన్ని నేనే ప్రపోజ్ చేశాను. నేను పంపించిన లెటర్ కూడా మీకు పంపించినా లేదా చదువుతా లెటర్ కూడా మీరు అందరూ వినండి. శాంక్షన్ ఆఫ్ మోడల్ స్కూల్ at Eldurti Mandal headquarter in my constituency. Request regarding Collector Gariki. With reference to the subject cited above, I would like to bring to your kind notice that Eldurti Mandal is in need of model school to provide quality education facilities to the students of the area. It is to inform you that sufficient land is readily available at the government junior college premises in Eldurti, which is suitable for establishing the model school without any land acquisition issues. So I therefore request you to kindly sanction a model school in Eldurti Mandal by utilizing the available land at the junior college premises. Thanking you. చెప్పింది తల్లాడా మేడం, మోడల్ స్కూల్ మీ ఊరికి పోతుంది అనుకున్నా మేడం, మీ సొంత ఊరు కదా గోమారము, నీ సొంత ఊరికి తీసుకోవద్దు అంటే నన్ను చాలా మంది అడిగింది ఇక్కడ మీ ఊరికి పెట్టుకోమని. నేను చెప్పింది ఏంటంటే నా ఊరికి నేను ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, నా ఊరికి అవసరం లేదు, మా మండలానికి కూడా అవసరం లేదు. ఏ అంటే ఈ మండలంలో ఏ ఇన్స్టిట్యూషన్ లేనటువంటి మండల్ అంటే ఎల్దుర్తి మండల్. లాస్ట్ టైం కొల్చారంలో పెట్టిన ఎస్సీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, కోడిపిల్లలే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిన, నర్సాపూర్లో మోడల్ స్కూల్ పెట్టిన, గోమారం శివంపేట మండలంలో పబ్లిక్ స్కూల్ పెట్టిన, ఏ మండల్ ఆత్నూర మండలంలో మోడల్ స్కూల్ పెట్టినాం. సో ఏ మండల్ లేనిది అంటే ఇది ఒకటే కాబట్టి పెట్టాలని ఇచ్చిన. ఇప్పుడు కూడా మండల సర్పంచ్లు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారికి పంపిస్తున్నా, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మీ ముందే రాసి ఎండర్ చేసి పంపిస్తున్నాం. నా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు కుక్కరూరుకు పోయిందని మీరు అందరూ అంటున్నారు, కుక్కరూరు పోయింది కూడా మాకు తెలియదు.